అందరికీ శనార్థుల్లా నేను మీ కోపిష్టి కొమరే తాతను ఇవాళ ఉన్న ముచ్చట ఛానల్కి అయితే గొప్ప కళాకారుని అయితే పట్టుకొచ్చినుల్లా ఇక నల్లమల్ల గడ్డ నుంచి అయితే సింగర్ నాగరాజు అయితే మన ముందుకు వచ్చిండు ఇంకా ఆయన వివరాలు ఏందో అరుచుకుందాం రాండ్రి నమస్తే నాగరాజు మంచిగుండవా నమస్తే తాత బాగున్నా తాత ఇగో నీ పాటలు అయితే ఏదికల మీద ఎక్కడెక్కడనో చూస్తుంటావా ఏం పాటలు ఏం కథలు అవి జోరుగా వాడుతుంటావు కదా ఎగురు దుంకుతా ఉంటావు ఆ పక్క ఈ పక్క ఇక ముందుగా అయితే మా ప్రేక్షకుల కోసం ముందుగా పాటతోటి అయితే షురు చేసుకుందాం తెలంగాణ అంటేనే పోరాటాల గడ్డ తాత అవును తెలంగాణ ఉద్యమం గురించి జయరాజన్న రాసిన పాట ఒక పాట తెలంగాణ ప్రజల చరిత్రను నెత్తురు వారందెన్నడో నా తెలంగాణ పల్లెలో నేలకు రాలందెన్నడో నా తెలంగాణ జిల్లాలో కురాలందెన్నడో నా తెలంగాణ జిల్లాలో మీసం మొలిసిన నేరమే నా తెలంగాణ పల్లెలో మిరుగురు మెరిసిన నేరమే నా తెలంగాణ జిల్లాలో బామగారి తోటలు నడిపి పల్లెకు నడుమ పోలీసు తానలు పొగరు పట్టిన దొరల గడీలు పల్లెకు నడుమ పోలీసు తానలు పొగరు పట్టిన దొరల గడీలు పొగరు పట్టిన మీసం మొలిసిన నేరమే నా తెలంగాణ పల్లెలో మిరుగుడు మెరిసిన నేరమే నా తెలంగాణ జిల్లాలో మస్తులెతిని పడుకుంటారో నా తెలంగాణ పల్లెలో పరువుకు ఉరి తాడేస్తారో నా తెలంగాణ జిల్లాలో ఏం వాడుతున్నావా నాగరాజు గంచు గొంతు వేసుకొని వాడుతున్నట్టు నిన్ను చూస్తే ఓ దిక్కు ఏ పురుషమానం చూసినట్టే ఉంది ఆ స్వరము ఆ బాడీ అదంతా ఆయన చూసినట్టే ఆయన టీంలో గిట్లా పోయినా ఏమి పాటలు పాడా అన్నెంబటే చేసిన తాత చిన్నప్పటి నుంచి ఆయన ఎమ్మటే తిరిగినావు ఇప్పుడు కూడా చేస్తున్నావా చేస్తూనే ఉండే ఇప్పుడు కూడా ఆయన ఎమ్మటే ఏ కనబడతలేవు ఆయన ఎమ్మటి మరి పోతున్నాను తాత అన్నెంబటే కసిబిసి అయిందా ఏం లేదు తాత పోతూనే ఉన్నావా ఆయన ఎమ్మటి పోయి ఇక ఆయన లెక్కనే నేర్చుకున్నావు మొత్తం దించుతున్నావు ఆయననే ఇక తెలంగాణ గురించి ఎంత మంచిగా వాడినావా మరి ఈ మధ్యలో అన్ని ఎమ్మటి కనబడతలేవు మరి ఎక్కడ పోతున్నావు ఇంకా ఊర్లో ఉంటున్న అన్న వాళ్ళు హైదరాబాద్కి అయిపోయి దూరం అయిపోయి కమ్యూనికేషన్ కొద్దిగా ఇక ఇప్పుడు ఇంటికాడ ఉంటున్నావు ఇక ఇప్పటిదాకా అయితే తెలంగాణ పాట ఏం చూడ సకదానంగా వాడినావా ఇక గన్ని ఉద్యమాలు నిజాం ఉద్యమం ఈ తెలంగాణ ఉద్యమం ఈ ఆందోళనలు ఎలగొట్టుడు ఇవన్నీ ఎంత తిప్పలవాడి ఎంత కళాకారులు అయితే ముందస్తు పాత్ర పోషించి ఎన్ని ఉద్యమాలు చేసిన వాళ్ళ ఇక అప్పుడు ఉద్యమాలలో కూడా పాటలు పాడేది అనుభవం ఉద్యమాల్లో కూడా వాడినా ఏదో ఒకటి ఉద్యమం పాట అనుకో దమ్మున్న పాట అప్పుడు వాడిన పాట ఉన్నాయిగా మన సోమన్నయ్యి గాసోంటి ఒక పాట అనుకుంటావు మరి పోరు సాగుతుంది కొడుక తెలంగాణ ఊరు సాగుతుంది బిడ్డ పోరు సాగుతుంది కొడుక తెలంగాణ ఊరు సాగుతుంది బిడ్డ జనోరు సంద్రమయ సేటి కిరణమై త్యాగాల వీణపై రాగాల రాసులై త్యాగాల వీణపై రాగాల రాసులై త్యాగాల వీణపై రాగాల రాసులై పోరు సాగుతుంది కొడుక తెలంగాణ ఊరు సాగుతుంది బిడ్డ పోరు సాగుతుంది కొడుక తెలంగాణ ఊరు సాగుతుంది బిడ్డ ఇలాంటి పాటలు మొదలుకొని రెహలా దూలా తాడెల్లాడే నేలో నా తెలంగాణ రెహలా దూలా తాడెల్లాడే నేలో నా తెలంగాణ
గాలికి చెదిరిన పక్షుల గూడులాయే నా తెలంగాణ గాలికి చెదిరిన పక్షుల గూడులాయే నా తెలంగాణ గంటలుపుతూ బాల సంతలు ఇంటి ముందర దీవెనలియగా గంటలుపుతూ బాల సంతలు గంటలుపుతూ గంటలుపుతూ బాల సంతలు ఇంటి ముందర దీవెనలియగా పక్షుల కిలకిల రాగాలతో పల్లె తెల్లారేనమ్మా పక్షగట్టిన హింసలతో నా పల్లె అల్లాడేనమ్మా పక్షగట్టిన హింసలతో నా పల్లె సారంగంధర సెంచు లక్ష్మి వాలి అల్లి రాణి ఆటలకు వాలి రాత్రి పూట రచ్చబండ యక్షగానము వేదికైతది ఈ తాళం మధ్యల నాదం మోతకు కాళ్ళు గాలిలో తేలాడంగా కాళ్ళు తాళం మధ్యల నాదం మోతకు తాళం మధ్యల ఇట్లాంటి పాటలతోనే తెలంగాణ ఉద్యమం ఉంది. ఒక్కసారి ఇట్లా జోష్ నిండిపోయింది అని పాటతోటి గట్లా ఉద్యమాలు చేసి గిట్లా పాటలు పాడి తెలంగాణ అయితే తెచ్చుకున్నావు. మరి ఇక నువ్వు కూడా ఉద్యమంలో పాటలు పాడినావు. ఇక మరి ఇప్పుడు తెలంగాణ సారథి కళాకారుల ఉద్యోగాలు ఉన్నాయి కదనే, అందులో ఏమన్నా ఉందా నీకు? ఇప్పుడు లేదు తాత. ఇంతకు ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇచ్చారు 500 మంది కళాకారులకు. అవును. మళ్ళీ ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారి పాలనలో కళాకారులకు ఉద్యోగాలు రావాలి, సెకండ్ లిస్ట్ అయినా మాకు రావాలని ఆశతో ఉన్నాం. అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉండేదా మరి నీకు నౌకరీ? అప్పుడు లేకున్నా తాత మనకు. అప్పుడు కూడా ఏమి ఇవ్వలే. మరి సోమన్నే బట్టే తిరిగినావు కానీ ఇప్పియలే అన్న నీకు? సోమన్నే బట్టే ఉన్నాం కానీ ఇంకా అప్పుడు ఇంకా నెక్స్ట్ సారి ఇప్పుడు మనం ప్రభుత్వం లేకున్నాం. అప్పుడు మళ్ళీ మన ప్రభుత్వం ఏవో డప్పు కొట్టనోనికి డాన్స్ ఏ రానోని కూడా ఇచ్చుకున్నది ఆయన. మరి అధ్యక్షుడు ఆయన పేరు అదొకటి వదిలే కానీ ఈసారి అయినా మన రేవంత్ రెడ్డి గారి పాలనలో కళాకారులకు ఉద్యోగాలు ఇవ్వాలి, నిరుపేద కళాకారులను ఆదుకోవాలని ఛానల్ ద్వారా కోరుతా ఉన్నాను తాత. ఇక అయ్యా చూస్తురుగా గవర్నమెంట్ సర్కారు మా కళాకారులు అప్పటి నుంచి ఇప్పుడు కాదు అప్పుడు ఉద్యమాల నుంచి పాటలు ఇగో గీ తీరుగా పాటలు పాడి ఇంకా గీనకు కూడా నౌకరీ ఇవ్వకపోతే ఎట్లనాలా మీరు? ఇక తప్పకుండా వస్తుంది. ఇక సర్కారు మంచిగానే ఉండదు, మరి సర్కారు ఇప్పిస్తుంది. కానీ ఇక ఇంటికాడనే ఉంటున్నా అంటున్నావు, మరి ఇట్లా పాటలకే పోతావా ఇంటికాడ ఏమైనా పని చేస్తావా? నేను లేదు తాత, పాటలకే పోతా ఉన్నప్పుడు ఇక ప్రోగ్రాములకే తిరుగుతూ ఉంటావు. ఇక పెళ్లినో ఇట్లా అయ్యిందా ఏమన్నా? పెళ్ళైన తాత ఒక పాప. ఇక వాళ్ళ ఇంటికాన్నే. అమ్మ నాయన ఏం చేస్తారు మరి? అమ్మ నాయనలు వ్యవసాయమే తాత. ఇంకా వ్యవసాయం వాళ్ళు కూలినాలే. ఇక కూలినాలు చేసుకుంటా మనం బతికిస్తున్నాం. కాలం కష్టపడ్డా కానీ వాళ్ళకి అనేకమైనటువంటి కష్టాలు ఉంటాయి రైతులకు. ఇక రైతులకు వాళ్ళ గోస చెప్పరాదయా, వాళ్ళకు ఆనలు తక్కువ పడ్డా ఇబ్బంది, ఎక్కువ పడ్డా ఇబ్బంది. ఇక వీళ్ళ సర్కారు వాళ్ళు పెట్టుబడి అంతా పెట్టుకొని ఏంది తిప్పలు. ఒక రైతుల గురించి ఏమైనా పాట ఉండదా మరి? ఉంది తాత, ఒకటి అందుకోవా మా రైతుల కోసం. మండు టెండలో మలమల మాడుతూ తిండికి దొరకని రైతు బిడ్డడు భార్య బిడ్డలను వెంట పెట్టుకొని కలుపు మొక్కలను చక్కగా కలిసి చక్కనైన పంటను తీసే సందమామా రైతు సాబుకారి బాకిని తీర్చే సందమామా రైతు సాబుకారి బాకిని తీర్చే సందమామ అన్నదాత వ్యవసాయ కార్మికుడు అప్పులలో పడి సతమతమవుతూ పురుగుల మందులు పంపుల నింపి అడ్డంబడిన చెట్లను లేపి సిమ్మిన గ్యాసుతో సొమ్మసిల్లిన పంట సేనుకు కంటి పాపర పండించి ప్రజలకు వంచే సందమామా రైతు పండించి ప్రజలకు వంచే సందమామా రైతు పండించి ప్రజలకు వంచే సందమామ. ఇట్లాంటి రైతుల కష్టాలు అసలు ఏ కల్మషం లేకుండా జనం కోసం కష్టపడేది ఒక రైతేనుల్లా. ఇక రైతుల కష్టాలు ఈ సర్కారులకు ఎప్పుడు తెలుస్తుందో, ఈ జనాలకు ఎప్పుడు తెలుస్తుందో ముందుగా. రైతుల పైన బేడీలు
మళ్ళా వాళ్ళకు దుక్కులు దున్నే రైతు సేతులకు బేడీలెందుకు రోరన్నా బేడీలెందుకు రోరన్నా దుక్కులు దున్నే రైతు సేతులకు బేడీలెందుకు రోరన్నా మొక్కలు నాటే బలే 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 మొక్కలు నాటే అక్కల నిందుకు జైళ్ళలో పెడుతుందో రన్నా ఆరు కాలం కష్టపాడి పంటలు తీసేరో రన్నా పంటలు ఆ పండిన పంటకు ధరలే లేక రైతులు చచ్చేరో రన్నా దుక్కులు దున్నే బలే 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 దుక్కులు దున్నే రైతు సేతులకు బేడీలెందుకు రోరన్నా అట్లా 6 కాలం కష్టపడ్డా కానీ రైతుల మీద అనేకమైనటువంటి ఈ ధర పెంచమనంటే రైతుల మీద దౌర్జన్యాలు ఉంటాయి ఈ ప్రభుత్వాలు. అవును ఇట్లా ఉంది. ఇక గిట్లా మరి పోయిన ప్రభుత్వం బాగుండదా, ఈ ప్రభుత్వం మంచిగా ఉండదా? మరి ఎట్లా అనిపిస్తుంది నీకు? ప్రభుత్వాలంటే ఇంకా అంత ఏ ప్రభుత్వం అయినా జనాల గోస అయితే పట్టించుకోరు. ఏ ప్రభుత్వం వచ్చినా కానీ బానిస బతుకులు మారవు అంతే. మరి అనగారిన వర్గాల బ్రతుకులు మారవు, తిండికి లేని వారి బ్రతుకులు మారవు. జెండాలు మోసిన జనమును పోగేసిన జెండాలు మోసిన జనమును పోగేసిన దండాలు పెట్టిన ప్రజలను కూడగట్టిన దండాలు పెట్టిన ప్రజలను కూడగట్టిన కరపత్రము వంచిన పోస్టరు అతికించిన మా లీడర్ వచ్చిందని మైకు పెట్టి మొత్తుకున్న బహుజన మన బతుకెన్నడు మారురో బహుజన మన బతుకెన్నడు మారురో బహుజన మన రోజులెన్నడొచ్చురో రాజకీయ పార్టీలు ర్యాలీలు తీసే కాడ కుర్చీలను వేసే కాడ నేతలను మోసే కాడ నాయకుడు వస్తుందంటే డప్పులు కొట్టేది మనం నాయకుడు వస్తుందంటే జెండలు పట్టేది మనం గొర్రెలను ధరలిచ్చినట్టు డీసీఎంలు మనకాయే హెలికాప్టర్లు వచ్చి ధరలు వేదికకి పోసు కొట్టే బహుజన మన బతుకెన్నడు మారురో మహాజన మన రోజులెన్నడొచ్చురో మన రోజులెన్నడు మారురో మన రోజులెన్నడొచ్చురో. గిట్లా జెండాలు పట్టినా కూడా ఏది చేసినా కూడా నాయకులు ఏమిటి వాళ్ళు ఇక బిర్యానీలకు తిప్పుకునే లేదప్ప మన జీవితాలు వాళ్ళు మార్చిన వాళ్ళు గారా. ఇక మన కార్యకర్తలకు ఈ జనాలకు ఎన్నడూ తెలిసి కలబడుతుందో ఏమో. మరి ఇక ఈ సోమన్న పాటలు కానీ గిట్లా మంచిగా వాడుతున్నావు. మరి గద్దరాన్ని ఏమటి పోయినావా ఎప్పుడన్నా? గద్దరాన్ని బట్టి కూడా ఉన్నావు అన్న, తిరిగినావు గద్దరాన్ని ఏమటి కూడా. ఇంకా మరి ఆయన పాట ఏమన్నా అందుకుంటావా వచ్చి? కారం చెరువు ఉద్యమంలో దళితుల పైన దాడులు జరుగుతున్నప్పుడు రాసినటువంటి పాట గద్దరన్న పాట. వేసుకో ఇక. దళిత పులులమ్మ కారం చెడు భూస్వాములతోటి కలబడి నిలబడి పోరు చేసిన దళిత పులులమ్మ. గద్దరన్న అనేకమైనటువంటి పాటలు రాసింది. అవును. ఈ ఒక్క పాటనే కాకుండా జర్రి పైన, ఆడపిల్లల కష్టాల పైన, తల్లి ప్రేమ పైన, మన దేశ చరిత్ర గురించి, భారతదేశం భాగ్యసీమరా ఖనిజ సంపదకు కొదువలేదురా, బంగారు పంటల భూములున్నాయి సాగులెరుగని జీవనదులురా, సాగులెరుగని జీవనదులురా, అంగట్లోన అన్ని ఉన్నను అల్లుని నోట్లో శని ఉన్నట్లు, ఈ సకల సంపదలు గల్ల దేశముల దరిద్రం ఎట్లుందో నాయన, దరిద్రం ఎట్లుందో మన భారత మాతను బజారు తీర్చిన పాడు కావులిల్లో నాయన. ఈ పాటలు మొదలుకొని ఇంతకుముందు మొత్తం గవర్నమెంట్ హాస్పిటల్, ప్రైవేట్ ఒక్కట్లేవు. అప్పుడు హాస్పిటల్ మీద రాసింది పాట. రండిర కొడకో
ఈ సర్కారు దవాఖానకు రందిర బిడ్డో ఈ సర్కారు దవాఖానకు రందిర బిడ్డో ఈ సర్కారు దవాఖానకు రందిర బిడ్డో ఈ సర్కారు దవాఖానకు సస్తే సాగు జై బతుకుంటే గంజివై 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 రామ్ 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 రందిర కొడుకో ఈ సర్కారు దవాఖానకు రందిర బిడ్డో మన సర్కారు దవాఖానకు రందిర కొడుకో మన సర్కారు దవాఖానకు రందిర బిడ్డో మన సర్కారు దవాఖానకు ఈ హాస్పిటల్లో కూడా అన్ని లంచాలే ఉన్నాయి ఈ సూది కాడ మంచం ఈ మంచానికి లంచం ఈ సూది కాడ మంచం ఈ మంచానికి లంచం ఈ సూది కాడ మంచం ఈ మంచానికి లంచం రందిర కొడుకో ఈ సర్కారు దవాఖానకు రందిర బిడ్డో మన సర్కారు దవాఖానకు రందిర బిడ్డో ఈ సర్కారు దవాఖానకు రందిర బిడ్డో ఈ సర్కారు దవాఖానకు ఈ హాస్పిటల్ల పైన పాట పాడింది తన తల్లి కష్టాల గురించి తల్లి ప్రేమ గురించి పాట పాడింది తన తల్లి చెలుకకెళ్తా ఉంటే దారిలో దొంగలు బువ్వ గుంజుకపోయి లచ్చువమ్మ అని రాసింది ఓ సిరిమల్లె చెట్టు కింద లచ్చువమ్మ లచ్చువమ్మ నీవు సినబోయి కూసున్నవెందుకమ్మా ఎందుకమ్మా సిరిమల్లె చెట్టు కింద లచ్చువమ్మ లచ్చువమ్మ నీవు సినబోయి కూసున్నవెందుకమ్మా ఓహో సిరిమల్లె సిరిమల్లె చెట్టు కింద లచ్చువమ్మ లచ్చువమ్మ నీవు సినబోయి కూసున్నవెందుకమ్మా ఎందుకమ్మా నెత్తంతా మాసింది రైకంతా శనిగింది నెత్తంతా మాసింది రైకంతా శనిగింది కొత్తది గుణ నీకే కైకిలే దొరకదు కొత్తది కొన నీక కూలీలే దొరుకుతావు కొత్తది కొన నీక కంచి పెలుకలు గట్టి లచ్చువమ్మ లచ్చువమ్మ నీవు కూలికే పోయినావా లచ్చువమ్మ లచ్చువమ్మ సిరిమల్లె చెట్టు కింద లచ్చువమ్మ లచ్చువమ్మ నీవు సినబోయి కూసున్నవే ఇంకో పాట వందనమో వందనమమ్మ నా సెల్లె ఎల స్వర్ణమ్మ వందనమో వందనమమ్మ నా సెల్లె వందనమో వందనమమ్మ నా సెల్లె ఎల స్వర్ణమ్మ వందనమో తెలుగు సీమలో తెలంగాణలో నల్లగొండల పారం పొడిలో కళ్ళ నందుకొని రజాకార్లనే తరిమి కొట్టిన నల్లగొండరా ఎర్రగుండెరా నువ్వు నల్లగొండ సెల్లెలివే నా సెల్లెల స్వర్ణమ్మ నువ్వు చిలకమ్మ తిలకమువే నా సెల్లెల స్వర్ణమ్మ తిలకమ్మ చిలకమువే నా ఇట్లాంటి పాట పాడి ఆయన పాటలు ఒక్కొక్కటి నరాన ఇక నువ్వు ఇట్లా నింపుకొని పాడుతుంటే ఎంత చూడసక్కన ఇంకా ఆయన పోయి ఏ లోకానుండో కానీ ఇక ఈ పాట వింటే ఆయన కనుల సంబరం కావచ్చాయా చాలా పాటలు ఉన్నాయి ఇక మన పాఠకాలను అందరినీ ఇంకా ఆయన ఇడిచిపెట్టి అయితే పోయిండు ఇంకా మరి ఆయన వరదాంతి కూడా దగ్గరకు వస్తున్నట్టుంది రేపు మాపు ఉండట్టుంది కదా మరి గద్దరన్న పాటలు గన్ని పాటలు వాడిండు కదా ఇంకా అందులో నీకు బాగా నచ్చిన పాట ఏమైనా ఉందా నాకు నచ్చిన పాట దళితుల పైన అదే కారంచుడు జమ్ది పాడుతుంటా ఇక రాదోటి దళిత పులులమ్మ కారం చెడుపు స్వాములతోటి కలబడి నిలబడి పోరు చేసిన దళిత పులులమ్మ కారం చెడుపు స్వాములతోటి కలబడి నిలబడి కారం చెడులో కలదొక పల్లె పల్లె పేరురా మాదిగ పల్లె పల్లె పేరురా మాదిగ పల్లె పల్లె పేరురా మాదిగ పల్లె బాలా సాహెబ్ కోయవడ్డెరకు మాదిగ పల్లె తల్లి లాంటిది మాదిగ పల్లె తల్లి లాంటిది మాదిగ పల్లె తల్లి లాంటిది చెరను కోరిన శత్రువునైనా ప్రేమగా చూసే పేదల
పల్లె వరిసెలందుకొని పందెమాడితే ఉరి దాకే ఉచ్చబడురా దళిత పులులం కరచడుకు సాములతో కలబడి నిలబడి పోరు చేసిన దళిత పులులం కోడెలాంటి మరి కుర్రా వాళ్ళురా చదువు నేర్చినారు సాము నేర్చినారు చదువు నేర్చినారు తెల్లటి బట్టలు కట్టుకుంటారు మల్లె పువ్వుల పల్లెనుంటారు ఒరైతురే అని ఎవడన్నంటే మాట చక్కగా రాని అంటారు వరిసెలందుకొని పందెమాడితే ఊరి దాకే పరుగులొచ్చురా దళిత పులులం కారం చెడుకు సాములతోటి కలబడి నిలబడి పోరు చేసిన దళిత పులులం. ఆయన పాటతోటి ఒక ఉద్యమం ఒక కథనానే ఇక ఎంతరో స్ఫూర్తి తీసుకొని ఆయనను గొప్ప గొప్ప కళాకారులు అయ్యారు ఆయన పాటలు పాడుకొని ఇంక ఇప్పుడు ఆయన పేరు పెట్టుకొని కొంతమంది గులుకుతురు అనుకో తర్వాత విషయం ఇంకా ఆయన లెక్క అయితే ఎవరు వాడలేరు ఎవరు చేయలేరు అటువంటి ఉద్యమాలు నడిపిండు మరి ఆయన ఇక మరి గిట్లా వాడుతున్నావు ఎర్రజెండ పాట వచ్చి అందుకుంటే మా కోసం మంచిగా ఉంటుంది అది కూడా వాడితే వచ్చి వీరులారా శూరులారా ఎర్ర జెండా బిడ్డలారా వీరులారా శూరులారా ఎర్ర జెండా బిడ్డలారా రములరాలి రత్నాలైతిరా మా బిడ్డలారా నేలారాలి తారాలైతిరా నాట్లు వేసి కలుపు తీసి పంట గోసెవేలల్లో నాట్లు వేసి కలుపు తీసి పంట గోసెవేలల్లో పనిలల్లో పాఠాలైతరా మా బిడ్డలారా సేదాదీరే రాగావైతరా దస పండుగొచ్చిందంటే ఊరి జనము చూడాబోతే దస పండుగొచ్చిందంటే ఊరి జనము చూడాబోతే జమ్మి చెట్టు ఆకులైతరా మా బిడ్డలారా పాల పిట్టాల ఈ వస్తరా ఆడ బిడ్డాలింటికొచ్చి ఆనందంగా గడిపినప్పుడు సెంటి బిడ్డాలుడిలో చేరి ఆనందంగా గడిపినప్పుడు ఇంటి ముందు ముగ్గులైతరా మా బిడ్డలారా ముద్దు మాటలైతరా యహై నరములరాలి రత్నాలైతిరా మా బిడ్డలారా నేలారాలి తారాలైతిరా ప్రత్యేక శనార్థులయ్య నాగరాజు నీకు ఒక్కసారి అమరవీళ్ళను యాద్ చేసుకుని ఇగో ఎంటికలు లేస్తున్నాను వాడుతుంటే
ఇక ఎంత అద్భుతంగా వాడి చెప్పరాకుండా వాడుతున్నావా నువ్వు అయితే. ఇక గద్దరన్న వాడింది గది వందనాల అది పాట ఉంటుంది అమరవీరులను తలుచుకునేది గది కూడా తాన వాడుతూ తిన్నా జర గది వాడతావా మా కోసం. ఒక్కరొక్కరు ఒరిగిపోయి సుఖాలల్లో కలిసినారు సుఖాలల్లో కలిసినారు సుఖాలల్లో కలిసినారు ఈ సుఖాలల్లో కలిసి మీరు సూర్యులయ్యి నిలిసినారు సూర్యులయ్యి నిలిసినారు సూర్యులయ్యి నిలిసినారు ఏ దిక్కు లేనొల్లాకో మా బిడ్డలు దిక్కు చూపే పొద్దులయ్యిందా మా బిడ్డలు దిక్కు చూపే పొద్దులయ్యిందా మా బిడ్డలు వద్దురా వద్దురా కొడుక దొరలతోని యుద్ధమొద్దని దొరలతోని యుద్ధమొద్దని దొరలతోని యుద్ధమొద్దని వద్దురా వద్దురా కొడుక దొరలతోని యుద్ధమొద్దని దొరలతోని యుద్ధమొద్దని దొరలతోని యుద్ధమొద్దని నెత్తినోరు కొట్టుకున్న ఎంత చెప్పినా వినకపోతివి ఎంత చెప్పినా వినకపోతివి ఎంత చెప్పినా వినకపోతివి నేనల్లాకో మా బిడ్డలు దిక్కు చూపే పొద్దులయ్యిందా మా బిడ్డలు దిక్కు చూపే పొద్దులయ్యిందా మా బిడ్డలు వందనాలు వందనాలమ్మో మా బిడ్డలు వందనాలు వందనాలమ్మో మా బిడ్డలు. ఒక్కసారిగా వీరులను తలుసుకుంటుంటే మనసు బాధ అయ్యి ఇట్లా ఎడికలు లేస్తున్నాయా. ఇక అట్లా అటువంటి ఉద్యమాలు అటువంటి పాటలు వాడిన పెద్ద మంచి అయితే లేకుండా పోయిండు. ఇంకా ఆయన రేపు మాపు ఆయన వర్ధంతి కూడా వస్తున్నది. ప్రోగ్రామ్ పిలిచిరా ఎవరన్నా సభకు పోతున్నావు అయితే ఆడికి కూడా పోతున్నా తాత. ఇక మరి సోమాన్ ఎమ్మటికి అంతగానం తిరిగినావు కదా ఆయన పాటలలో నీకు మంచిగా నచ్చిన పాట గీది తాత అని చెప్పి ఇక పాట ఏదో వాడతావా. సోమన్న పాటలు అన్ని మంచిగానే ఉంటాయి తాత. ఇంకా అన్ని మంచిగానే ఉంటాయి మనకు వినటోళ్ళకి కానీ నీకు ఈ పాట అయితే బాగుంటది తాత అని. ఏమని పాడాలి నేను ఈ పాట ఎంతని చెప్పాలి గుండె గాయాల కోసం సిరికొండ ఉర్లుగొండ అదిగో దేవరకొండ పేరెల్లిన నందికొండ బాధలే దాని గుండె నిండా గెరిల్ల యుద్ధానికి నిలిసింది అండదండ శత్రుమూకలను గడగడలాడించను రాచకొండ. ఏమని పాడాలి నేను ఈ పాట ఎంతని చెప్పాలి గుండె గాయాల గోస ఏమని పాడాలి నేను ఈ పాట ఎంతని చెప్పాలి గుండె గాయాల గోస. ఊర్లకు ఊర్లను చుట్టి ఉరుకుతున్న దొరకబట్టి దొరికినొల్లనగబట్టి చెట్లకు వేలాడగట్టి మండే ఎండల ఉంచి మలమూత్రాలను దాపి బరి తెగించి మన అక్కల మెడల పుస్తెలను దెంపితే ఎర్రమ్మ అచ్చువమ్మ స్వరాజమ్మ కమలమ్మలు పాలకుర్తి ఐలమ్మలు పోరుకు బలి పోస్తుంటే ఏమని పాడాలి నేను ఈ పాట ఎంతని చెప్పాలి గుండె గాయాల రోజ ఏమని పాడాలి నేను ఈ పాట ఎంతని చెప్పాలి గుండె గాయాల రోజ. బట్టలను ఊడదీసి బతుకమ్మల నాడించిరి బరి తెగించి మన అక్కల మెడల పుస్తెలను దెంపి ఏమని పాడాలి నేను ఈ పాట ఎంతని చెప్పాలి గుండె గాయాల గోస ఏమని పాడాలి నేను ఈ పాట ఎంతని చెప్పాలి గుండె గాయాల గోస ఏమని పాడాలి నేను ఈ పాట ఎంతని చెప్పాలి గుండె గాయాల గోస ఏమని పాడాలి నేను ఈ పాట ఎంతని చెప్పాలి గుండె గాయాల గోస. మీ సంరోషంగా దువ్వెరేని గుంట రామిరెడ్డి ఎదురొద్దిన బందగి సై సై గోపాలరెడ్డి వేల కొలదిగా వీరులు నేల రాలిపోతేనేమి ఎదురొడ్డిన బందగి
సై సై గోపాలరెడ్డి ఏమని పాడాలి నేను ఈ పాట ఎంతని చెప్పాలి గుండె గాయాలతో ఏమని పాడాలి నేను ఈ పాట ఎంతని చెప్పాలి గుండె గాయాలతో. చాలా అద్భుతంగా వాడుతున్నావా నాగరాజు. మరి ఇప్పుడు గద్దరన్న సోమన్న కాకుండా ఇంకెవరేమంటా పోయినావా పాటలు పాడా? తాత అందరం బట్టి చేస్తూనే ఉంటా తాత. ఇక మరి ఎవరు పిలుస్తా ఉంటే ఇంకా వాళ్ళు ఎవరు పిలిస్తే వాళ్ళకు ఇక ఇప్పుడు వేదికల మీద సంతాప సభలకు కూడా పోతున్నావు మంచిగా. ఇంకా వాళ్ళని యాద్ చేసి వాళ్ళ కడుపుల బాధను నీ పాట రూపంలో చెప్తున్నావు వాళ్ళకు, మంచిగా వాడుతున్నావు. ఇక సింగర్లు మరి మంచిగా చూసుకున్నాడా మరి సోమన్న? మంచిగా చూసుకున్నాడు తాత సింగర్లు అందరినీ. అన్న వల్లనే మనం పాట నేర్చుకున్నావు. మంచిగానే చూసుకుంటాడా అన్న అందరినీ? మంచిగా చూసుకుంటాడు తాత. ఇక కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తాడా లేకపోతే మీరెందుకు వాడతారు? ఇస్తాడు. పాడు ఇది ఇట్లా కాదు ఇట్లా అని చెప్తాడు అన్న. అయితే మంచోడే. ఇక దళితుల కష్టాల గురించి ఏమైనా పాటలు ఉన్నాయా మరి మన తానా? అనేకమైనటువంటి అత్యాచారాలు, తెల్లని బట్టలు వేసుకున్నా తప్పే, అందమైన చెల్లి కంటబడ్డా తప్పే, ఛాయ్ హోటల్కి వెళ్ళి ఛాయ్కి వెళ్ళినా తప్పే. అలాంటి రోజుల నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండు, అన్నన్నా ఈ దేశములో నా దళితుల బతుకులు చూడన్నా, అన్నన్నా ఈ దేశములో నా పేదల బతుకులు చూడన్నా, తెల్లని బట్టలు వేసుకున్నా తప్పే, తెల్లని బట్టలు వేసుకున్నా తప్పే, అందమైన చెల్లి కంటబడ్డా తప్పే, అందమైన చెల్లి కంటబడ్డా తప్పే, ఛాయ్ హోటల్ కొరకు ఛాయ్కి వెళ్ళిన తప్పే. అన్నన్నా ఈ దేశములో నా పేదల బతుకులు చూడన్నా, మాలలమ్మన్నారు మాదిగలమన్నారు, మాలలమ్మన్నారు మాదిగలమన్నారు, మాట మాట్లాడితే దూరంగా ఉండన్నారు, అన్నన్నా ఈ దేశములో నా పేదల బతుకులు చూడన్నా, అన్నన్నా ఈ దేశములో నా పేదల బతుకులు చూడన్నా. ఈ కష్టాల బతుకుల నుండి, ఈ కన్నీళ్ళ బతుకుల నుండి బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టిన తర్వాత భారత రాజ్యాంగాన్ని రాసి ఇవాళ అందరూ సమానమని చెప్పినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అవును. అయినప్పటికీ కూడా అనేకమైనటువంటి దాడులు, దళితుల పైన దాడులు, చెర్లలోకి వెళ్తే వాటర్ తాగిన దాడులు, అనేకమైనటువంటి కష్టాలు ఉన్నాయి ఇవాళ. ఎన్నో సార్లు ఈ ఘోరాలు ఎంత మంది మీ వరుగుదాము, 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 తెల్లబట్ట మెరుపు చూసి వాని కళ్ళు మండబట్టే, కల్లా జోడు మెరుపు చూసి వాని కళ్ళు మండబట్టే, దళితన్న దండు గట్టాకుంటే బతుకలేము, దళితన్న దండు గట్టాకుంటే బతుకలేము, ఎన్నో సార్లు ఈ ఘోరాలు ఎంత మందిని వరుగుదాము, దళితన దండు గట్టాకుంటే బతుకలేము, దళితన దండు వెయ్యాకుంటే బతుకలేము. ఇట్లాంటి పాటలు మొదలుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పుట్టిన తర్వాత ఇవన్నీ ఇక ఒక్కొక్క పాట ఒక్కొక్క నిప్పు కణంలాగా వాడుతున్నావు నాగరాజు. ఇక్కడ మా స్టూడియోకి వచ్చి అంత దూరం నుంచి ఇంత ఈడికి దాకా వచ్చి ఇక ఈ పాటలతోటి మమ్మల్ని ఉర్రూతలోగించినందుకు ఇక ప్రత్యేక శనార్థులు. చివరిగా పోత ఒక మంచి ఇక జోష్ అయిన పాట అందుకొని పోతావా మరి? మంచి జోష్ ఉన్న పాట తాత వేసుకో. ఇక పెండ్ల మొగలు ఉంటావు తాత, ఇది పాడొద్దు కానీ ఇంకా ఏదో మనకు మంచిగా ఉండని అయితే కొత్తలో పెండ్లి అవుతుంది అన్నమాట. పిల్లను దూరానికి వచ్చినప్పుడు ఎట్లున్నాడు, పెండ్లైన తర్వాత ఎట్లున్నది పాట ఇది. మంచిగా నువ్వు కూడా వంత పాడాలి నాకు మంచిగా, నువ్వు కూడా పాడతా విన్న పాటలు వచ్చే నీకు వస్తా తాత మంచి పాట. సంసారం సల్లగుండ సక్కగా సాగను లేదు, సంసారం సల్లగుండ సక్కగా సాగను లేదు, సంసారం సల్లగుండ సక్కగా సాగను లేదు, సంసారం సల్లగుండ సక్కగా సాగను లేదు. ఉప్పు కొనరాడే మొగడు పప్పు కొనరాడే,
స్టార్టింగ్ లా ఆ పిల్లను చూడవచ్చి పిల్లిలాగా కూసున్నాడు పిల్లను చూడవచ్చి పిల్లిలాగా కూసున్నాడు అల్లుడు మంచోడాని అడిగినంత కట్నం ఇస్తే అల్లుడు మంచోడాని అడిగినంత కట్నం ఇస్తే మ్యాటరు చూడే వాడుకోటరు గాడే మ్యాటరు చూడే వాడుకోటరు గాడే మ్యాటరు చూడే వీడు కోటరు గాడే అమ్మా మ్యాటరు చూడే వీడు కోటరు గాడే ఎట్లొచ్చిండు టాటా సుమోలొచ్చినాడు సారు లెక్క వచ్చినాడు టాటా సుమోలొచ్చినాడు సారు లెక్క టాటా సుమోలొచ్చినాడు సారు లెక్క వచ్చినాడు టాటా సుమోలొచ్చినాడు సారు లెక్క వచ్చినాడు సూటు బూటులేసినాడు చూడ సక్కగున్నాడు సూటు బూటులేసినాడు చూడ సక్కగున్నాడు ఆటలు చూడే వీని పాటలు చూడే అమ్మా ఆటలు చూడే వీని పాటలు చూడే ఆటలు చూడే అమ్మా పాటలు చూడే అమ్మా ఆటలు చూడే అమ్మా పాటలు చూడే సంసారం సల్లగుండ సక్కగా సాగను లేదు సంసారం సల్లగుండ సక్కగా సాగను సంసారం సల్లగుండ సక్కగా సాగను లేదు సంసారం సల్లగుండ సక్కగా సాగను లేదు ఉప్పుగొన రాడే మగడు పప్పుగొన రాడే ఉప్పుగొన రాడే మగడు పప్పుగొన ఉప్పుగొన రాడే మగడు పప్పుగొన రాడే ఉప్పుగొన రాడే ఆ కింద కూసుంటేనే ఇక ఎగిరెగిరి పాడుతుండవు గానే ఇంకా డోలకు డప్పు ప్యాడ్ ఇవన్నీ ఉంటాయి ఇట్లా ఇంకా మొత్తం ఇట్లా ఇట్లా ఎగిరేది ఇక ఉంటుంది వేదిక మీద అయితేనే ఎగురుతుంటావు గాలినే ఎగురుతుండవు గిమ్మ గిమ్మ ఎగురుతా ఉంటావు కదా ఊర్లలో పాటలు ఎట్లున్నాయి తాత ఒక్కటి మన పాటలు ఇవి ఊర్లో రాజు వేడాలే సభకు దుర్యోధన మహారాజు వేడాలే సభకు రాజు వేడాలే సభకు దుర్యోధన మహారాజు ఎట్లొస్తుంది రాజు ఎట్లొస్తారు రాజు సభకు రాజు మెడల బహు రమణులు మెరియగా రాజు మెడల బహు రమణులు మెరియగా అండపిండ బ్రహ్మాండం మందున అండపిండ బ్రహ్మాండం మందున మరువకాను మల్లయ్యను కొలిసెద మరువకాను మల్లయ్య జల్ మరువకాను మల్లయ్యను కొలిసెద మరువకాను మల్లయ్య మరువకాను మల్లయ్యను కొలిసెద మరువకాను మల్లయ్య రాజు వేడాలే సభకు దుర్యోధన మహారాజు వేడాలే సభకు రాజు వేడాలే సభకు దుర్యోధన మహారాజు వేడాలే సభకు కుడి ఎడమల కుల పెద్దలు నడువగ కుడి ఎడమల కుల కుడి ఎడమల కుల పెద్దలు నడువగ కుడి ఎడమల కుల ఇట్లాంటి పాటలు మొదలుకొని దిగు 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 నాగా నగన్నా దివ్య సుందరి నాగో నగన్నా దిగు దిగు నాగా సుందరి నాగో దిగు 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 నాగా నగన్నా దివ్య సుందరి నాగో నగన్నా దిగు 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 నాగా నగన్నా దివ్య సుందరి నాగో నగన్నా ఆహా నాగన్న దిగరో నాగన్నా ఓహో నాగన్న దిగరో నాగన్నా ఓ నాగన్న దిగరో నాగన్న దిగు దిగు నాగన్న దిగరో నాగన్న దిగు దిగు నాగన్న దిగు 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 నాగ నగన్న దివ్య సుందరి నాగో నగన్న దిగు 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 నాగ నగన్న దివ్య సుందరి నాగో అని ఊర్లలో పాటలు ఇవన్నీ ఇక జోరుగా వాడుతున్నావు గానే ఇగో ఒక్కసారిగా వాన వచ్చి వెలిచినట్టు అవుతుండదు నువ్వు వాడుతుంటే మంచిగా వాడినావు ఇక మరి ఇక ఆ నుంచి ఆ నల్లమల్ల ఆ నుంచి అమరాబాద్ నుంచి ఇక మా కోసం మేము పిలువంగానే ఇంత దూరం వచ్చినందుకు నీకైతే ప్రత్యేక శనార్థులయ్యా నీ పాటలతోటి నీ మాటలతోటి మమ్మల్ని అయితే ఇక మస్తు ఉర్రూతలు ఊగించినావు అనుకో ఇక నువ్వు గిట్లే పాటలు పాడుతుండాలి మంచి మంచి గొప్ప గొప్ప వేదికల మీద పాటలు పాడాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా థ్యాంక్ యూ తాత ఇక ఉంటా నమస్తే